మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ కేసులపై దృష్టి సారించింది. ఈ కేసులను సిఐడికి బదిలీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్లో 11, సైబరాబాద్లో 25 మందిపై నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి విచారించనుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను పోలీసులు ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్ బెట్టింగ్ యాప్స్ కేసులపై దృష్టి సారించింది. ఈ కేసులను సిఐడికి బదిలీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్లో 11, సైబరాబాద్లో 25 మందిపై నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి విచారించనుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను పోలీసులు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ కేసులపై దృష్టి సారించింది. ఈ కేసులను సిఐడికి బదిలీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. వంశీ, తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులకు సంబంధించి సిఐడి బదిలీ చేయాలని ప్రభుత్వం పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సిఐడికి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్, సైబరాబాద్, నల్గొండతో పాటు ఇటు రాచకొండ కమిషనరేట్ లోనే అంటే పలు స్టేషన్ లో నమోదైనటువంటి కేసుల ఆధారంగా వీటన్నిటిని సిఐడితో విచారణ చేర్పించాలని ప్రస్తుతం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ లో మొత్తం 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం, విచారణను కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు సైబరాబాద్ లో 25 మందికి పైగా బెట్టింగ్ ప్రచారం చేస్తున్నటువంటి సెలబ్రిటీలు, అగ్ర హీరోలు, వాళ్ళందరూ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతున్నారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కంపెనీల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత విచారణను కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోవైపు కొందరు యాక్టర్ను కూడా పిలిచి విచారించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఈ కీలకమైన అంశాన్ని సిఐడికి ఏదైతే అప్పచెప్పాలనేది నిర్ణయం మేరకు ప్రస్తుతం పోలీసులు కూడా సిఐడికి అప్పచెప్పాలనే అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు సంబంధించి 11 మంది పంజాగుట్ట పోలీసులో కేసు నమోదు కాక ఇందులో 4 మాత్రమే విచారణకు హాజరయ్యారు. 4 దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టిన నేపథ్యంలో ఇంకా చాలా మంది యాక్టర్లు, సినిమా సంబంధించిన ఏదైతే సైడ్ క్యారెక్టర్ నటులతో పాటు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ కూడా విచారించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి సిఐడి విచారణ చేస్తే కీలకమైన ఏదైతే వ్యవహారాన్ని కూడా బయటపడతాయి కాబట్టి ఓన్లీ పంజాగుట్ట పోలీసులు విచారణ చేస్తే ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సిఐడికి ఈ బాధ్యత వ్యవహారాన్ని మొత్తం అప్పచెప్పితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఎవరు ఎంత డబ్బులు తీసుకొని ప్రమోషన్ నిర్వహించారు, ఎవరు బెట్టింగ్ యాప్ కు సంబంధించిన ఏదైతే వీటన్నిటి ప్రమోట్ చేయాలని ఒత్తిడి చేశారు, ఎంత డబ్బులు తీసుకున్నారు, వీటన్నిటికి సంబంధించి వ్యవహారాలు బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో సిఐడి మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ కేసులకు సంబంధించి బదిలీ చేయాలని కూడా పోలీసులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సిఐడి వీటన్నిటికి సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, ఇటు పలు కమిషనరేట్లలో ఇటు ఉన్నటువంటి కేసులన్నిటి కూడా పోలీసులను వివరాలు కూడా అడిగినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి సిఐడి విచారణ అయితే చేయనుంది. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.